వాంఖ్డే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, ముంబై ముందు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, చేజింగ్లో రోహిత్ శర్మ 105 నుండి 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో సెంచరీ సాధించాడు. అయితే, మిగిలిన వారెవ్వరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబైపై చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీష పతిరణ 4 వికెట్లతో చెలరేగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 69, శివం దూబే 66 అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో వచ్చిన ధోనీ 20 నుండి 4 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించాడు. కాగా, చేజింగ్లో రోహిత్ శర్మ 105 నుండి 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో సెంచరీ సాధించాడు. అయితే, మిగిలిన వారెవ్వరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబైపై చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీష పతిరణ 4 వికెట్లతో చెలరేగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 69, శివం దూబే 66 అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో వచ్చిన ధోనీ 20 నుండి 4 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించాడు. మొదట చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 69, శివం దూబే 66 నాటౌట్ బ్యాట్ ఝుళిపిస్తే, ముంబై జట్టులో రోహిత్ శర్మ 105 నాటౌట్ ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బ్యాటర్లు రాణించకపోవడం వల్ల ముంబై ఓడింది వాస్తవమైన చెన్నై బౌలింగ్ దళాన్ని, వారి వ్యూహరచనలను మెచ్చుకోవాల్సిందే. శ్రీలంక స్పీడ్ గన్ మతీష పతిరాణ 4 వికెట్లు, ఒక్కడే ముంబై ఓటమిని శాసించాడు. చెన్నై గెలిచింది కదా, ధోనీ మార్కు ఉంటదిలే అనుకోకండి. తన ప్రమేయం లేకపోయినా ఈ మాజీ కెప్టెన్ ఫీల్డింగ్లో మార్క్ చూపించాడు. మహేంద్రుడు ఎప్పటికప్పుడు తన వ్యూహాలు అమలుపరిచాడు. ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. అంతేకాదు, ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ మెరుపులు చెన్నై జట్టుకు మరింత అదనపు బలాన్ని పెంచాయనే చెప్పాలి. 4 బంతుల్లో 20 పరుగులు చేయడం ఎంతటి బ్యాటర్కైనా అంత తేలికైన విషయానికి కాదు. మొత్తానికి 2 అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్ అభిమానులకు మంచి మజాను పంచింది.